ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, మరొక ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా లేపి మీ పాదాల దగ్గర మీ మాటలు వినడానికి అవకాశం ఇచ్చినందుకే మీకు వందనాలు. మీ మాటలు వినాలని ఎంతమంది అయితే ఆశతో ఉంటా ఉన్నారో వారందరితో కూడా దేవనైనా మీరు మాట్లాడమని, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరికీ కూడా మరి చెట్లు నాటే అలవాటు ఉంటున్నాయి కదా. చాలా మంది చాలా ఇష్టపూర్వకంగా చెట్లను పెంచుకుంటారు. ప్రత్యేకంగా పండ్ల చెట్లను, పూల చెట్లను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక పండ్ల చెట్టుని, పూల చెట్టుని మనం పెంచుతూ ఉన్నప్పుడు దానికి పండ్లు కాయకపోయినా, కాయలు కాయకపోయినా లేదా పూలు పూయకపోయినా మనం చాలా అసంతృప్తికి లోనవుతాం. అయ్యో, ఇంత వెలబెట్టి ఈ చెట్టు కొన్నానే, ఇంత కష్టపడి నేను ఈ చెట్టు వేసానే, కానీ దీని ద్వారా ఏ పువ్వు ఏ ఫలం రావట్లేదే అని మనం ఎలాగైతే నిరాశ చెందుతామో, దేవుడు కూడా మన విషయంలో ఫలించాలని కోరుకుంటున్న ఆయన మన జీవితాలలో ఫలాలు కనబడకపోతే ఆయన కూడా బాధపడేవాడుగా ఉంటా ఉన్నాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా చెప్పబడతా ఉంది. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. దేనికోసము మనం పిలువబడ్డాం, దేనికోసము మనము క్రీస్తు యేసునందు మృతులయ్యాము, దేనికోసము మనం ఏర్పరచబడ్డాము అని మనం చూస్తే, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు అన్న మాట మనం చూస్తా ఉన్నాం. సో దేవుని కొరకు ఫలమును ఫలించే వారంగా మనం ఉండాలి. ఓకే, ఒకవేళ ఇప్పుడు చాలా మంది ఇలాగా అనుకోవచ్చు, మనం ఏం ఫలం ఫలించాలి? జామ చెట్టు అయితే జామ ఫలం ఫలిస్తుంది, మామిడి చెట్టు మామిడికాయలు కాస్తుంది. మరి ఏం ఫలం ఫలించాలి? ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, క్రీస్తును అంగీకరించిన వారంగా మనము ఎలాంటి ఫలము ఫలించే వారంగా మనం ఉండాలి అన్నది మనం చూస్తే, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్న మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట మనం గమనించవచ్చు. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. సో ఇంతకు ముందు నువ్వు ఏ రీతిగా ఉంటా ఉన్నావో, ఇంతకు ముందు నీ బ్రతుకు ఎలాగుంటుందో, నీ జీవితం ఎలాగుంటుందో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత, మారు మనస్సు కలిగిన తర్వాత నీ జీవితం ఫలభరితంగా ఉండాలి. ఫలించేవాడుగా, ఫలించేదానుగా నువ్వు ఉండాలి. ఏం ఫలించాలి, ఏం ఫలించాలి అన్న విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనే ఈ యొక్క ఆత్మ ఫలమును మనం ఫలించే వారంగా ఉండాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారి యొక్క జీవితాలలో ఈ ఫలం కనబడాలి. వారు ఎప్పుడూ కూడా ప్రేమించే వారిగా కనబడాలి. వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారిగా కనబడాలి. ఎప్పుడు కూడా సమాధానము కలిగిన వారిగా వాళ్ళు ఉండాలి. ఎప్పుడు కూడా దీర్ఘ శాంతము కలిగిన వారిగా వాళ్ళు ఉండాలి. దయాలత్వమును చూపించే వారిగా ఉండాలి. మంచితనము కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసమును కలిగిన వారిగా ఉండాలి. సాత్వికమును కలిగిన వారిగా ఉండాలి. ఆశ నిగ్రహము కలిగిన వారిగా ఉండాలి. ఆయనను ఎరగక మునుపు ప్రేమించే మనస్తత్వం నీకు ఉండకపోవచ్చు. ఆయనను ఎరగక మునుపు మంచితనం నీలో లేకపోవచ్చు. ఆయనను ఎరగక మునుపు ఏ వ్యక్తితో కూడా నువ్వు సమాధానంగా ఉండకపోవచ్చు. ఆయనను ఎరగక మునుపు చీటికి మాటికి నీ కోపం రావచ్చు. శాంతం అనేది నీళ్ళు లేకుండా ఉండుండొచ్చు.
సాత్వికం అన్నది కనబడకపోయి ఉండొచ్చు. ఆయనను ఎరగక ముందు చూసిందల్లా నువ్వు కావాలనుకొని ఆశ కలిగిన వాడవుగా, దురాశ కలిగిన దానవుగా నువ్వు ఉండుండొచ్చు. అయితే ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలము ఫలించే వారంగా మనం ఉండాలి. మనము ఆయన కొరకు ఫలము ఫలించడానికి పిలువబడ్డామన్న సంగతిని గుర్తిరిగే వారంగా మనం ఉండాలి. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో ఈ ఫలం కనబడతా ఉందా? మారు మనసుకు తగిన ఫలము నువ్వు ఫలించిన వ్యక్తివిగా, ఫలిస్తుంటున్న వ్యక్తివిగా ఉంటా ఉన్నావా? వీటిలో ఎక్కడైనా సరే ఈ ఫలము నీలో కనబడుతున్నట్లుగా నీకు అనిపిస్తా ఉందా? ఒకవేళ మనం నాటిన చెట్టు ఫలము ఫలించకపోతే మనం ఎంత బాధపడతాం? అదేవిధంగా దేవుడు నువ్వు ఫలించాలని కోరుకుంటా ఉన్నప్పుడు నీలో ఆయన కోరుకున్న ఫలము కనబడకపోతే దేవుడు కూడా నీ విషయమై ఆయన బాధపడేవాడిగా ఉంటా ఉన్నాడు. దేవుడు కూడా నీ విషయమై ఆయన దుఃఖించేవాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన మనసు నొచ్చుకునేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మన యొక్క జీవితాల్లో చూడాలి అనుకుంటున్న ఫలము మనం కలిగి ఉండడానికి సిద్ధపడదాం. ఒకవేళ ఏ ఫలముగాన నీలో లేకుండా ఉన్నట్లయితే, ఆత్మ ఫలం అన్నది నీలో లేకుండా ఒకవేళ ఉన్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో దేవుని దగ్గర నువ్వు ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు నేను ఫలించాలని కోరుకున్నావయ్యా, అయితే ఫలభరితంగా నేను ఉండలేకపోతా ఉన్నాను, నన్ను క్షమించి దేవా, నాకు నీరు కట్టి నన్ను పెంచిన ఆయన అయ్యా, నేను ఫలించేటట్టుగా సహాయం చేయి ప్రభువా, నాకు మరొక అవకాశం నాయన, మరొక అవకాశం ఇవ్వు, నేను ఫలిస్తాను, నీ కోసం నేను నిలబడతాను ప్రభు అని దేవుడి దగ్గర మనము క్షమాపణ పొందుకొని వేడుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి మారు మనసుకు తగిన ఫలము ఫలించడానికి సిద్ధపడుతూ ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ వందనాలయ్యా. మేము ఫలించాలని మమ్మల్ని పిలుచుకున్న దేవుడి, మారు మనసుకు తగిన ఫలము మాలో ఫలించాలని కోరుకుంటున్నది అయ్యా. మేము రక్షింపబడక ముందు, మారు మనసు పొందుకోక ముందు ఎలాగైతే పాత రోత జీవితాన్ని కలిగి ఉంటున్నామో ఇప్పుడు కూడా అలాగే కలిగి ఉన్నట్లయితే మా వాళ్ళు ఏ ఉపయోగం లేదనే. మా జీవితం మార్చబడాలి, మాలో ఫలము కనబడాలి, ఆత్మ ఫలము మాలో కనబడాలి. నువ్వు కోరుకుంటున్నట్టు దేవునైనా ఇది ఫలించడానికి సహాయం చేసి నడిపించు. మీ దయగలిగిన స్థలకు అప్పచెప్తున్నా. ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వారందరిని దీవించండి, వారి జీవితాలు ఫలభరితం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.